రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు 2 సంవత్సరాలు పూర్తయింది. అంటే 24 నెలలు పూర్తయిపోయింది. సో 2 సంవత్సరాల పరిపాలన కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మార్క్ ఏమైనా ఉందా, లేదా వైఫల్యాలతోనే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ సర్కార్ ఇరకాటంలో పడిందా అనే అంశానికి సంబంధించి కూడా పూర్తిగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పరిపాలనపై ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు, ప్రజాక్షేత్రంలో ప్రజలు అనుకుంటున్న మాటలేంటి, వాస్తవాలేంటి, వాటన్నింటిని కూడా చాలా క్లారిటీగా కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డికి సంబంధించి మార్క్ అంటూ కొన్ని అంశాలు తెర మీదకి వస్తున్నాయి, నుంచి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దాని తర్వాత వైఫల్యాల జోలికెళ్దాం. సో రేవంత్ పాలనలో వాళ్ళ పార్టీకి సంబంధించి, వాళ్ళ పత్రికలకు సంబంధించి, లేదా వాళ్ళ మీడియాకు సంబంధించి రకరకాల ప్రకటనలు అయితే నిన్నటి నుండి జారీ చేస్తున్న ఎపిసోడే కనబడుతుంది. అయితే రేవంత్ పరిపాలన 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దానిలో ఎలాంటి మార్పులు ఉన్నాయి, దానికి సంబంధించి పూర్వాపరాలు ఏంటి అనే అంశానికంటే ముందు మరో అంశాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీ అందరికీ తెలిసిన విషయమే కదా, ఆయన పూర్తి స్థాయిలో కూడా రోడ్ల మీద ధర్నాలు చేసో, నిరసనలు వ్యక్తం చేసో, లేకపోతే మరే రకమైన పోరాటాలు చేసో అధికారంలోకి వచ్చిండు అనుకుంటే పొరపాటు. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం మీద ప్రశ్నించే గొంతుకలుగా చాలామంది జర్నలిస్టులు, అనలిస్టులు, పొలిటికల్కు సంబంధించి చాలామంది పోరాట పటిమతోనే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు అనేది వాస్తవమైన విషయం. ఇది మొదటి అంశం. ఇక రెండో అంశం ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలన దాక్షలతో అంటే ఆయన ముందుకు సాగే క్రమంలో మరికొన్ని అంశాలు కూడా తెర మీదకి వచ్చాయి. అంటే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీ ఓడిపోగానే అందులో నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను, అంటే 10 మంది ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి లాక్కునే ప్రయత్నం, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీని ఏదో చేయాలనే ఆతృతతోని ముందుకు సాగే ప్రయత్నంలో భాగంగా భారీ ఎదురుదెబ్బ తాకింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అది కాళేశ్వరం అంటారా, లేకపోతే దాంతోపాటు గొర్రెల స్కామ్ అంటారా, ఇంకోటి అంటారా, పేర్లు అయితే వీళ్ళు స్కామ్లను పెట్టిళ్ళు, కానీ నిరూపించడంలో వైఫల్యం చెందింది. అది ఫార్ములా ఈ రేస్తో సహా బోగస్ కేసులతోని నెంబర్ 1 స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అవుతుంది. ఇది రెండో అంశం. ఇక మూడో అంశం, ఆ పార్టీకి సంబంధించి సమర్థవంతమైన నాయకులు ఉన్నారు, సమర్థవంతమైన మంత్రి పదవులు చేసే వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నువ్వేంది, నీ మాట ఏంది, నీ లెక్కేంది, కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటే ఇంకొంతమంది అడ్మినిస్ట్రేషన్ రాకపోవడంతోనే ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరికొంతమంది మంత్రులకు సంబంధించి వాళ్ళ కళా పోషణ, వాళ్ళలో ఉన్న లలిత కళలన్నీ కూడా బయటికి తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. అవినీతిలో నెంబర్ 1 ఉన్నారు, చాలా రకాలుగా లలిత కళలన్నీ కూడా బయట తీస్తున్నారు అంటే అది మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇంకొంతమంది మంత్రులు కూడా ఉన్నారు, మన దగ్గర వీడియోలు బాజాప్తుగా ఉన్నాయి, ఉన్నాయి, కొన్ని కూడా కాదు, డంపు చేసి పెట్టిన. సో అది సమయం సందర్భాన్ని బట్టి అన్ని తెలంగాణ ప్రాంత ప్రజల ముందైతే పెడదాం. సో ఇది కొంతమంది. ఇక మరికొంతమందికి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే, నేను సీఎం కావాలి, సీఎం కుర్చీలో నేను కూర్చోవాలన్న ఆరాటం తప్ప మరేది లేదు. ఇది రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారిపోయే ఎపిసోడ్. ఇక దాంతోపాటుగా రేవంత్ పాలనలో అంటే వైఫల్యం ఉంది, సక్సెస్ ఉంది అని చెప్పడానికి 2 అంశాలు ఉన్నాయి. ఫస్ట్ వీళ్ళు సక్సెస్ అని చెప్తున్న అంశాలు ఏంటి, నేరుగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా వారి గొంతుకలుగా ఉన్న కొన్ని పత్రికలు కానీ కొన్ని ఛానళ్ళు కానీ చెప్తున్న మాట వాస్తవం. ఇది ఎవరు అంగీకరించకపోయినా ఇది సత్యం. అయితే దాంట్లో భాగంగా పాలనలో రేవంత్ మార్క్ అంటూ కూడా పార్ట్ 1కు సంబంధించిన ఎపిసోడ్ ఉంది, ఒకసారి చూద్దాం. రోడ్లు భవనాల శాఖ పురోగతి
పట్నం నుంచి పల్లె వరకు రోడ్డు కనెక్టివిటీ, నిర్మాణాలలో R&B రికార్డ్, వచ్చే ఏడాదికి విమాన కార్గో సేవలు, కొత్త ఎక్స్ప్రెస్లు, ఎలివేట్ కారిడార్లు అంటూ కూడా ఇక్కడ ఒక అంశం ఉన్నది. నిజంగా నిజాయితీగా సిగ్గు శరం లేకుండా మనం మాట్లాడుకుందాం. నిజంగా నిజాయితీగా సిగ్గు శరం లేకుండా మాట్లాడుకుందాం. ఏ ఊళ్ళో రోడ్ వేసిర్రయ్యా? నాకు అర్థం కాక అడుగుతున్నా. ఏ ఊళ్ళో రోడ్ వేసిర్రు అంటున్నా. మీ 2 సంవత్సరాలలో ఏ ఊర్లో, ఏ వాడలో, ఏ గల్లీలో ఎక్కడ రోడ్ వేసిర్రు అంటున్నా. ఏమన్నా పగటి కళలు ఏమన్నా అంటున్నారా? నెంబర్ 1 ప్రశ్న. నెంబర్ 2, కొత్త ఎక్స్ప్రెస్ వేలు, ఎలివేటెడ్ కారిడార్లు. ఏ కారిడార్గా ఇచ్చినావమ్మా? రేకుల షెడ్ కూడా ఏకపోతే నువ్వు కారిడార్లుగా ఇచ్చినావు. ఉన్న వాటికే దిక్కు లేదంటే కొత్త ఎక్స్ప్రెస్లా యా నుండి వచ్చినాయి? రాసేటప్పుడు ఆ ఇంకుల కొన్ని పదాలు నిజమా అబద్ధమా అనేది కూడా రాయాలి. ఇది ఫేక్. ఇక సాగులో సరికొత్త రికార్డు. 2024-25 సాగు విస్తీర్ణం 220.77 లక్షలు, దిగుబడి 320.62 లక్షల మెట్రిక్ టన్నులు. వరిలో పంజాబ్ను దాటేసిన తెలంగాణ. వ్యవసాయ రంగం వాటా 2024-25 అంచనాల ప్రకారం 1,06,708 కోట్లు. ఇది ఈ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉంటాడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ఉద్యమ యోధుడు, ఉద్యమకారుడు అని చెప్తారా, మీరేమంటారో మీ ఇష్టం. మీరైతే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులు లేరల్లా, చాలా మంది లేరు, కొంతమందే ఉన్నారు. ఇది గత ప్రభుత్వం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు కట్టి, మేడిగడ్డ అనే ఒక ప్రాజెక్టు కట్టి, అన్నారం, సుందిల్లా ఇలా చాలా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కట్టడంతో తెలంగాణలో చాలా ప్రాంతాలలో 3 పంటలకు నీళ్ళు అందించే సౌలతి కల్పించిండు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. నెంబర్ 1. నెంబర్ 2, పెట్టుబడి సాయం కింద ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ పోయిండు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. దాంతో పాటుగా రైతు వేదికలని, మార్కెట్ యార్డ్లని విస్తరణ చేసిండు కేసీఆర్. గాయన పుణ్యంతో పండిన పంటలే గివి. వీళ్ళు కొత్తగా ఎక్కడైనా ప్రాజెక్టు మొదలుపెట్టిల్లా, ఓ గడ్డపారతోనో పోటన్న ఒడిసిల్లా, ఓ తట్టెను మట్టి తీసిల్లా, ఓ పార తీసిల్లా అడగాలే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ. ఈరోజు నేను చెప్పే మాట వాస్తవం. నా తెలంగాణ సమాజం నిజంగా కూడా తెలంగాణ సమాజం నన్ను అభినందిస్తుంది. ఎందుకంటే వాస్తవాలు మాత్రమే మనం మాట్లాడుకోవాలి. ఈరోజు వీళ్ళు ఏ ప్రాజెక్టులు కట్టిల్లని, ఎక్కడ నీళ్ళు ఇచ్చిళ్ళు, నీళ్ళు ఇయ్యమని ఇప్పటికే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో ఎన్నోసార్లు రాస్తారోకోలు చేసినవి చూసినాం. వరంగల్ మార్కెట్ యార్డ్లో, ఎనుమవుల మార్కెట్ యార్డ్లో పంట కొనుగోలు చేయమని ఆందోళన చేసింది చూసాం. జనగాం దగ్గర, బచ్చన్నపేట దగ్గర అక్కడ ఆందోళన చేసింది చూసినాం. ఆఖరికి సిద్దిపేట మార్కెట్ యార్డ్లో కూడా కొనుగోలు చేయమని అడిగిన ఎపిసోడ్ కూడా చూసాం. ఎక్కడి నుండి ఇది కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోవద్దమ్మా. మందికి వచ్చిన కొడుకు మన కొడుకు అనుకోవద్దని చాలా సందర్భాలలో మీ రాజకీయ నాయకులు చెప్పిన మాటలే ఇవి. మీరు కొత్తగా ప్రాజెక్టులు చేయలే, మీరు వచ్చిన తర్వాత వానలేం బ్రహ్మాండంగా వండలే, ఏమి కాలే. గత ప్రభుత్వం పుణ్యమా అని కొన్ని మీకు కలిసి వస్తున్నాయి, దాన్ని అంగీకరించండి. ఇక దీనికి ఎట్లా అంటే ఇట్లా సప్పట్లు కొట్టాలి, ఇట్లా కొట్టుర్రి అందరూ. 2 ఏళ్లలో 61,379 ఉద్యోగాలు, తుది దశలో మరో 8,632 నియామకాలు, 1,00,000 ఉద్యోగాల మైలురాయి దిశగా ప్రయాణం. శబాష్. ఊరు మీద మొగోళ్ళంతా దిగిల్లా అంటుర్రు ఊళ్ళల్లో. నిరుద్యోగులకు ఏడాదికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అంటివి, క్యాలెండర్ రిలీజ్ చేస్తా అంటివి. ఆనాడు ఇందిరా పార్కు దగ్గర ధర్నా నిరసన చేస్తే అక్కడికి వెళ్ళి మైకులు అందుకొని ఊపదాన్పొడు ఉపన్యాసాలనిచ్చి నిరుద్యోగులను రెచ్చగొట్టి ఎమ్మెల్యేల ఇండ్ల మీద రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రగతి భవన్ దగ్గరికి తోలే ప్రయత్నం చేతిని. ఇవాళ ఏమైపోయింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ దగ్గర అశోక్ నగర్లో చదువుకుంటున్న విద్యార్థులను గొర్రెల లెక్క అరెస్టు చేస్తేవి, లైబ్రరీలో కూర్చున్న వాళ్ళను కుక్కలను ఈడ్చుకపోయినట్టు ఈడ్చుకపోతే, నిరసన వ్యక్తం చేస్తే దాడులు చేస్తే, ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అరెస్టులు చేస్తారు. ఏం న్యాయం చేసిళ్ళు, ఏం ఎలుగబెట్టిళ్ళని మీరు ఈ పెద్ద పెద్ద శాట భారత అంత అక్షరాలు రాత్తాలు? నేను చెప్పలే కదా, పోనీ తెలంగాణ సమాజం కూడా చెప్పలే.
అరే ఆఖరికి నిరుద్యోగులు కూడా చెప్పలే ఏడాదికి 1,00,000 ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా, మాకు ఏది నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఉద్యోగ క్యాలెండర్లకు సంబంధించి రిలీజ్ చేయండి అని వాళ్ళు అడగలే. మీరే కదా అన్ని మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఏది లేదు. అదేదో సామెత ఉంటుంది వెనక, ఏట్ల రాయి తినోడు కూట్ల రాయి తిత్తాడా, కూట్ల రాయి తినోడు ఏట్ల రాయి తిత్తాడా, ఏదో సామెత ఉంటుంది. కరెక్ట్గా నాకు తెలియదు కానీ గట్లనే ఉన్నది మీ పరిపాలన, గట్లనే ఉన్నది. కానీ విషయం ఏంటంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకుంటారు, కానీ తెలంగాణ సమాజం దాన్ని చాలా దగ్గర నుండి చూస్తున్నది అనే విషయాన్ని మర్చిపోతున్నారు మీరు. మీది ఈ రోజుకు, ఈ పూటకు, ఈ క్షణానికి, ఈ సెకండ్కు మీకు పూట గడుస్తుందేమో పరిపాలన విషయంలో, కానీ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా కాదండి, చాలా రకాలుగా కూడా ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా, ఇక్కడ ఉండే యువత అందరూ కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏమని అడుగుతున్నారు? తెలంగాణ సమాజం కూడా గట్టిగా అడుగుతున్నది, స్ట్రాంగ్ అడుగుతున్నది, ఎట్లా 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 అని. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలు అవన్నీ. నిరుద్యోగులు పాపం, నిజంగా మీకు సెల్యూట్ అయ్యా. ఓ పక్కన పీజీలు, ఎంఫీలు, పీహెచ్డీలు, డబల్ పీహెచ్డీలు చేస్తూ ఇంకో పక్కన యూనివర్సిటీ హాస్టళ్లలో ఉంటూ చెట్ల కింద పుట్టల పొంటి కూర్చొని చదువుకోవడం, ఇంకో పక్కన లైబ్రరీల పొంటి చదువుకోవడం. ఓ పక్కన ఏజ్ అయిపోతున్నా కూడా పుస్తకం అనే ఆయుధాన్ని, చదువు అనే దాన్ని నమ్మకం, ఆశ వదలకుండా పట్టుదలతో పాపం వాళ్ళు పోరాటాలు చేస్తారు. కనీసం వాళ్ళ ఏజ్ అయిపోతుంది, పిల్లలను ఏదో ఒక దశలో వాళ్ళకు ఉద్యోగ కల్పన చేద్దామని ప్రభుత్వానికి లేదు. ఇది మరో అంశం. సో ఇది కూడా దొంగ ముచ్చట్లకు కేర్ ఆఫ్ అడ్రస్.